వర్షాలు వృషభ రాశి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృషభ రాశికి సంబంధించినటువంటి గుణగణాలు కానీ, వీరు ఏ దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా వీరి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా ఏ దేవాలయాన్ని వీరు దర్శించడం ద్వారా వీరి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వీరికి రావడం, వీరి యొక్క ఆరా అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితులు అనేటువంటి విషయాలను చర్చించుకోబోతున్నాం. వృషభ రాశి అనగానే వా వి వు వే వసంత్ వంశీ ఉదయ్ ఉదయనిధి ఇలా పేర్లతో ఉమా పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైనా కూడా వృషభ రాశి కిందికి చెప్పబడుతూ ఉంటారు. మరి అలాంటి వృషభ రాశి వారికి సుమారుగా కూడా గడిచిన ఒక 3 నెలలు మాత్రము చాలా నరకయాత్ర. బాగా గుర్తు తెచ్చుకోండి. గడిచిన 3 నెలలు అంటే సుమారుగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి కావచ్చును, మరి గడిచిన ఈ యొక్క మార్చ్ ఏప్రిల్ మే కావచ్చు. ఈ 3 నెలలలో మానసిక బాధ కానీ, అసలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం కానీ, లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కావచ్చును, కాలుకు దెబ్బ తాకడము, చేతికి దెబ్బ తాకడము, విపరీతంగా కాళ్ళ నొప్పులు కావచ్చును, మన చుట్టూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనల్ని చెడుగా చిత్రీకరించాలని చెప్పి చూడడం కావచ్చును. అరే బాబు నువ్వు ఇట్రారా అని చెప్పి మనం తీసుకొని ఏ వ్యక్తినైతే మన దగ్గర పనిలో పెట్టుకున్నామో వాడే ఇవాళ మనకు ఏకువై మేకైనటువంటి సందర్భాలు కావచ్చును. వాళ్ళ ఇలాంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా భూ సంబంధిత, ఆరోగ్య సంబంధిత, పిల్లలలో ఎవరికైనా ఒకరికి కొంతమేర ఏదో ఒకటి మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, మదర్కి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, లేదా మన అని అనుకున్నటువంటి వ్యక్తులు దూరం అవడం కావచ్చు, అపార్థం చేసుకోవడం కావచ్చు మనకి. సో ఇలాంటి సందర్భాలైనా కావచ్చును. ఇక వృషభ రాశి వారు అనగానే ఓర్పు ఎక్కువగా, స్థిరత్వం కలిగినటువంటి వారుగా చెప్పబడుతున్నది. కొంత బద్ధకస్తం కూడా ఉంటుంది వీరికి, లేజినెస్ అంటారు. ఇక అదే విధంగా మరి వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నారో వీరితో మనం మాట్లాడి గెలవలేం మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారితో. ఇక కుటుంబము, సంపద, సౌకర్యాలకు ప్రాధాన్యము అధికంగా ఇస్తారు. ఫ్రెండ్స్ బాగా ఉంటే, వారు సంతోషంగా ఉంటే వీరు సంతోషపడిపోయేటువంటి పరిస్థితి. ఇక కళలు అన్నా, సంగీతం అన్నా, డ్యాన్స్ అన్నా, అందం పట్ల ఆసక్తి ఎక్కువగా కలిగినటువంటి వారు, శుక్రుడు అధిపతి కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత అందంగా ఉంటారు. అందంపై ఎక్కువగా దృష్టి సారించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్ట్స్ కానీ, కళలు కూడా వీరికి కొంచెం డ్రాయింగ్స్ వేయడం కానీ, లైక్ ఏమైనా డివోషనల్ గా ఎక్కువగా కనెక్ట్ అయి ఉండడం వారు ఈ యొక్క వృషభ రాశి వారు. నిర్ణయం తీసుకుంటే సులభంగా మార్చుకోరు. ఈ జాబ్ మానేశాం, సో మళ్ళీ నెక్స్ట్ జాబ్లోకి ఎక్కాం, సో మరి మరలా పాత వాళ్ళు పిలిస్తే సస్యమీన నేను 100% ఇక్కడే ఉంటాను. ఇట్లాంటి పరిస్థితి. నమ్మకమైనటువంటి స్నేహితులు, సహాయకులు వీరి చుట్టూ ఉంటారు. అదేవిధంగా వీరు కూడా అదే విధంగా ఉంటారు. అయితే మరి ఈ యొక్క వృషభ రాశి వారికి సుమారుగా కూడా ఇప్పుడు ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం, గడిచిన ఒక 6 నెలలు, ఒక 8 నెలల క్రితం నుంచి ఒక పరిస్థితి ఉంటే, ఈ గడిచిన ఒక 2 నెలల నుంచి మరొక పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా మరి ఏ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా వీరికి మంచి యోగం ఏర్పడుతుంది అనేటువంటి విషయం కానీ, కొంత చర్మ సంబంధిత ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఎలాంటి దశలు ఉన్నాయి అనేటువంటి విషయాలను 1-2 సార్లు తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా కూడా వీరు అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు వీరి లగ్నానికి అధిపతి కనుక వీరు తప్పకుండా మహాలక్ష్మి కొల్హాపూర్ అమ్మవారు కావచ్చును. ఇలా అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క దర్శనం వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా మరి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఖచ్చితంగా కూడా గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ వీరికి అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి సోమవారము ఈశ్వరునికి పాలతో అభిషేకం చేయడం
వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. శివాలయాలు కూడా వీరికి శుభాన్ని తెచ్చిపెడతాయి. అదే విధంగా ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, ఉడిపి దేవాలయంలో శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి ఉడిపి క్షేత్రం అయితే వీరికి అత్యంత మోక్ష క్షేత్రంగా చెప్పబడుతున్నది. ఎవరైతే ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీకృష్ణుల వారి యొక్క దర్శనం చేస్తారో, అక్కడ నిద్ర చేస్తారో, ఉడిపి క్షేత్రంలో వృషభ రాశి వారు, నేను రాసిస్తాను మీ జీవితం కనుక ఒక 3 నెలలలో మార్పు అనేటువంటిది రాకుంటే నాది గ్యారెంటీ. ఖచ్చితంగా నేను చెప్తున్నా. వృషభ రాశి వారికి ఎవరైతే వా వి వు వే పేర్లతో మొదలైనటువంటి పేర్లు ఉన్నాయో ఖచ్చితంగా వీరు ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణుల వారి యొక్క దర్శనం చదవడం కానీ, భాగవతాన్ని చదవడం కానీ మీ జీవితం మార్చేస్తుంది. ఇది సత్యము. అయితే ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి బాగున్నా బాగా లేకున్నా కూడా మనము మన కర్మ అనేటువంటిది చేసుకోవాల్సింది. అయితే మరీ ముఖ్యంగా ఒక భోజనం చేశాం. భోజనం చేసిన తర్వాత ఏ విధంగానైతే చేయి కడుక్కుంటున్నామో, కర్మ భోజనం చేయడం ఒక కర్మ, చేయి కడుక్కోవడం ఒక కర్మ, శుద్ధి చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులకు ఏదైతే ఉడిపి క్షేత్రం వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకొని కృతజ్ఞతా భావంతో తెలిసి తెలియక నేను చేసినటువంటి తప్పులను మన్నించు తండ్రి, నా జీవితంలో మంచి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించండి అని దండం పెట్టుకోనండి. మీరు ఎప్పుడైతే దండం పెట్టుకొని వస్తారో మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. వృషభ రాశి. ఎందుకంటే 2018, 19లో కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. ప్రదేశ మార్పులో, వివాహం కాని వారికి వివాహము, స్థాన చలనాలో, ప్రదేశ మార్పులో, ఇలా ఎన్నెన్నో ఉన్నది. మరి గడిచిన 2024లో కూడా వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, 24, 25లో వివాహ మనకు గృహప్రవేశ యోగాలు కూడా ఏర్పడ్డాయి 24, 25. సో మరి ఇంకా మీ వ్యక్తిగత జాతకరీత్యా మరి ఎలా ఉంది, ఏమిటి పరిస్థితులు అనేటువంటివి చూసుకోండి. శ్రీచక్రార్చన, కుంకుమార్చన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాలు, ఇవి మీకు దగ్గరలో ఉండేటువంటివి తిరగండి. మీ లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం గో టు ఉడిపి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ఆర్డినరీ మనిషి కావచ్చు. వన్స్ నేను ఎప్పుడైతే మీ జీవితంలోకి ఎంటర్ అవుతానో ఎక్స్ట్రాడినరీ మనిషిగా నేను మిమ్మల్ని మారుస్తాను. నేను మీ జీవితంలోకి రావడం లేట్ కావచ్చు, కానీ నేను మీ యొక్క జీవితంలోకి వచ్చిన తర్వాత హ్యాపీనెస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్, హ్యాపీ హోమ్ మీకుంటుంది. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్.